మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమైన చేపమందు పంపిణీ రెండో రోజు కూడా కొనసాగుతోంది. నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన చేపమందు పంపిణీ కార్యక్రమం ఇవాళ ఉదయం 10 గంటల వరకు జరగనుంది. భారీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ యంత్రాంగం 1,60,000 చేపలను సిద్ధం చేయగా నిన్న సాయంత్రం 5 గంటల వరకు 60,000కు పైగా భక్తులు చేపమందు వేసుకున్నారు. చేపమందు పొందేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 30 కౌంటర్లకు పైగా ఏర్పాట్లు చేసిన మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక లైన్స్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టోకెన్ తీసుకున్న వారికే చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఇదే అంశంపై ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి మా కరెస్పాండెంట్ కల్పన మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. కల్పన, చెప్పండి. సో ఇవాళ సెకండ్ డే 10 గంటల వరకు కూడా జరగనున్నట్టుగా తెలుస్తోంది పంపిణీ. ఏంటి అప్డేట్స్? హరి, నిన్న ప్రారంభమైన చేపమందు ప్రసాదం అయితే రెండో రోజు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున క్రౌడ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చేప ప్రసాదం తీసుకుంటే అస్తమాకు సంబంధించి కావచ్చు, శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు కావచ్చు తగ్గుతాయని చెప్పేసి చాలామంది ఎక్కువగా ఇక్కడికి వచ్చి చేపమందు ప్రసాదం అని తీసుకుంటూ ఉన్నారు. ఒక్కసారి విజువల్స్లో మనం చూసుకుంటే కావచ్చు, చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు. చేపమందు అనేది వేసుకుంటా ఉన్నారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మీ మృగశిర కార్తె రోజు బత్తిని కుటుంబ సభ్యులు ఈ చేపమందు ప్రసాదం అనేది పంపిణీ చేస్తారు. దానికి సంబంధించి కూడా పబ్లిక్ వచ్చి ఈ చేపమందు అనేది వేసుకుంటూ ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్లో నిన్నటి నుంచి కూడా మనకి ఈ క్రౌడ్ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా ఈ రోజు కూడా 11 గంటల వరకు అయితే ఈ క్రౌడ్ అనేది మనకు కనిపించే అవకాశం ఉంది. ఒక్కసారి నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా మనకి ఈ క్రౌడ్ అనేది అయితే నిన్నటి నుంచి అయితే కొనసాగుతుంది. నిన్న మనం చూసుకున్నట్టయితే ఉదయం 6 నుంచి 7 గంటల సమయంలోనైతే మనకు నిజామాబాద్కి సంబంధించిన ఒక వాసి మృతి చెందిన సంఘటన కూడా మనం చూసాము. ఎట్ ఏ టైం ఒకేసారి గేట్స్ ఓపెన్ చేయడంతో అందరూ ఒకేసారి రావడం, తొక్కిసలాట జరగడం, అతనికి ఆయాసంకి సంబంధించిన వ్యాధి ఉండడంతో అతను నిన్న చనిపోయిన సిచ్యువేషన్ కూడా చూసాము. అలాంటి సంఘటనలు ఈ రోజు జరగకుండానైతే అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కాకపోతే ఒకసారి మనం క్యూ లైన్లో చూసుకున్నట్టయితే వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, వీళ్ళకి సపరేట్ క్యూ లైన్ లేకపోవడంతో అందరూ ఒకే లైన్లో రావడంతో కాస్త ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతోపాటు ఇటు అస్తమాకి సంబంధించిన వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి వేసుకుంటూ ఉన్నారు. సో అస్తమా కావచ్చు, దాంతోపాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు సంబంధించిన వాళ్ళకు సపరేట్గా వాళ్ళకు కూడా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయకపోవడంతో వాళ్ళు కూడా కాస్త ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇదే మనకు ఇక్కడ చేపమందుకు ప్రసాదం సంబంధించి చూసుకున్నట్టయితే ఈ రోజు 11 గంటల వరకు అయితే ఈ చేపమందు ప్రసాదం అది కొనసాగే అవకాశం ఉంది. దాదాపు ఉదయం నుంచి చూసుకుంటే దాదాపు ఒక 5,000 మంది వరకు అయితే ఇప్పటి వరకు చేప ప్రసాదం వేసుకున్నారని చెప్తా ఉన్నారు. ఇక్కడికి సంబంధించిన మనం ఒకసారి మాట్లాడితే కూడా సో ఈ రోజు మాత్రం మనకైతే ఇదే క్రౌడ్ అయితే ఇక్కడ కనిపించబోయే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల తర్వాత ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ క్లోజ్ చేసేసి దూద్ బౌలి కావచ్చు, కవాడి కూడా వాళ్ళ ఇంటి దగ్గర నివాసం దగ్గరనైతే ఈ చేపమందు ప్రసాదం పంపిణీ జరగనుంది. హరి.